తులారాశి వారికి బంధువుల రాకతోటి ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలన్నీ కూడా క్రమేపీ కలిసి వస్తాయి. శ్రమకు తగిన ఫలితం కూడా దక్కుతుంది. గృహోపకరణ వస్తువులు, వాహనాలు ఇటువంటి కొనుగోలు చేయాలి అని చెప్పి గత కొంతకాలంగా ఎవరైతే అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. కోర్టు కేసులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో వాటి నుంచి కూడా కొంతవరకు వీరికి విముక్తి లభించే అవకాశం ఉంది. కానీ అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. ఆధ్యాత్మిక చింతన కూడా ఈ రాశి వారికి అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్ సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వరకు అసంతృప్తి ఏదైతే ఉందో అది తొలగుతుంది. సినీ కళాకారులకు కూడా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి చూపుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, శేల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువులతోటి విరోధాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో పెట్టుబడులు మరింత ఆలస్యమవుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఈరోజు నిరుత్సాహం చెందుతారు. రాజకీయ సాంకేతిక రంగాల వరకు ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈరోజు కాస్త నిరాశ నిస్పృహల మధ్య గడుస్తుంది. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి ఈరోజు నత్తనడకన సాగుతాయి. ఎంతగా కష్టపడి పనిచేసినా ఫలితం అంతగా కనిపించదు. ఆలోచనలు ఏవి కూడా ఈ రాశి వారికి నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు వీరిని బాగా వేధిస్తాయి. ఒక సంఘటన వీరినిట్టే ఆకట్టుకుంటుంది. ఆదాయం కూడా తగ్గుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు పని భారం. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు పరీక్షా సమయంగా మారుతుంది. సినీ టీవీ కళాకారులకు కూడా నిరుత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాల పట్ల నిరాశ చెందుతారు. మహిళలకు కూడా మనశ్శాంతి లోపిస్తుంది. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నలుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి బంధువుల నుంచి స్నేహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు, అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో ఎవరిని కూడా కొలిక్కి వస్తాయి. సోదరులతోటి వివాదాలు ఏమైనా ఉంటే సర్దుబాటు అవుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు. సినీ టీవీ కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంది. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.